గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. వీరబ్రహ్మేంద్ర స్వామి భార్య నేనే మళ్ళీ వస్తాను 5,000 తర్వాత, అప్పుడేమో 5,000 కాలే, 5,000 తర్వాత వస్తా అన్నాడు. ఏ రూపకంగా? స్త్రీ రూపకంగా. ఎక్కడికి వస్తాను? యానగొందికి వస్తాను. యానగొంది ఇంకొకటి ఉందిగా, కాదు, దీనికి ఇంత దూరంలో ఊటుకూరు ఉంటుంది, మెత్తక సీమ ఉంటుంది, ఉన్నాయి. నేను చదివి చూపెడతా, మీరు స్వయంగా మీరు ఆ పేజీ తీస్తా, నువ్వు చదవచ్చు, నేను అర్థం చెప్తా. తీయండి. వీర ధర్మజ ఉద్భవ సంవత్సర మాస వార దివస నిర్ణయ జ్ఞాన ప్రతిజ్ఞాన వచనము బీజాక్షర సంక్రమము. ఇది ఈ యొక్క వేదం ఎటువంటిది అంటే ఎవరు చదివితే వాళ్ళకే అర్థమవుతుంది, అర్థం వస్తుంది. నువ్వు చదివితే నువ్వే పరమాత్మని అనే అర్థం వస్తుంది. ఒక్క పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. రాఘవ పాండవీయము అనేటటువంటిది ఒక కావ్యం ఉంది. ఒకటే పద్యము అటు రామాయణానికి ఇటు భారతానికి రెండింటికి వర్తిస్తుంది. ఒకటి పద్యం ఒకటే. అటువంటి ఈ దీంట్లో ఉన్న ఒక్క పదమే ఎన్ని అర్థాలైనా కానీ తీసుకోవచ్చు, అటువంటి అర్థం వస్తుంది అని ఉన్నదన్నమాట. ఓకే, అదే మీరు అన్నారు కదా, అంటే మాతాజీ జన్మించిన ప్రదేశము ఎక్కడ జన్మిస్తుంది ఏంటి అనేది కూడా డీటెయిల్ గా పుస్తకంలో ఉంది కాలజ్ఞానంలోని. ఒక్కసారి అది చూపిస్తారా? ఈ కాలజ్ఞానంలో పంచమ అధ్యాయం అంటే 5వ అధ్యాయంలో శ్రీ వీరధర్మజ గురు అనే ఒక చాప్టర్ ఉంది. దాంట్లో వీరధర్మజ ఉద్భవ మంచి చక్కగా సంస్కృత తెలుగు పదాలని మిళితం చేసి వ్రాసినటువంటిది ఇది. కొందరు పండితులు ఏమంటారంటే ఇది దుష్ట సమాసము, ఇది తెలుగు సంస్కృతాన్ని మిళితమైంది, ఇది తప్పు అంటారు. అది కాదు అని చెప్పడానికే నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే, ఇక్కడ మీరు అమ్మగారి గురించి ఇది చదవండి. పంచమాధ్యాయము వీరధర్మజ ఉద్భవ, వారి ఆ శ్లోకం చదవండి. మీరు అండర్లైన్ చేసిందా? ఓకే. జన్మసేవ్యం భక్తిప్రదం ప్రదోష తీర్థం ప్రయాగ మాధవం ప్రయాగ ఆనగొంది ఆనగొంది ఉత్తరాది ఉభయ రాజ్యం. ఓకే, మీరు చెప్పిందంతా ఓకే. ఇక్కడ డీటెయిలింగ్ ఉంది, బ్రహ్మం గారు ఆ పేరుతో మళ్ళీ జన్మిస్తారు అని చెప్పి ఇక్కడుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి ఓకే, నమ్మచ్చు. కానీ నాకైతే క్లారిటీ మిస్ అయింది. అయితే మళ్ళీ కూడా అంటే తను ఒక గురువుగా మగవారి పేరుతో ఆడవారుగా అనేది నాకు కొంచెం ఇక్కడ అదే భగవంతుడు పంపించింది వీరధర్మజ అనేటటువంటి ఇది తోటి దీంట్లో బ్రహ్మంగారు రాసిరు. వారు స్త్రీ పురుష అని చెప్పలే. వైకుంఠంలో ఒక ఆత్మ వస్తుంది అంటే వాళ్ళ ఆత్మగా పరిగణిస్తారు. ఉండదు. తల్లి గర్భానికి వచ్చిన తర్వాతనే స్త్రీ పురుష భేదాలు వస్తాయి. ఎక్కడ? ఈ లోకంలో మాత్రమే, అంతట కాదు. ఇప్పుడు ఒకటి తల్లి గర్భంలో జన్మిస్తే ఇప్పుడు ఈ మాతాజీ తల్లి గర్భంలో జన్మించారా? మీరు అంటే మామూలుగా మనం విన్నంత వరకు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తల్లి గర్భంలో జన్మించలేదు అని చెప్పి, ఒక జ్యోతిలా ఉద్భవించారు అని చెప్పి రకరకాలుగా మాట్లాడతారు. అది వాస్తవం ఏంటనేది నాకైతే తెలియదు. మరి మాతాజీ ఎలా జన్మించారు? వారు కూడా వారి గురించి కొద్దిగా చెప్పి చెప్తాను. వీరబ్రహ్మేంద్ర స్వామి పరిపూర్ణయాచారి ప్రకృతాంబ అనేటటువంటి దంపతులకు జన్మించాడు. వారు తల్లిదండ్రులు గర్తించిన తర్వాత ఇక్కడికి నందికొండకు రావడం జరిగింది. కాలనేమిని అనేటటువంటి విమానం మీద నందికొండ అంటే బెంగళూరు పక్కకే ఉంది. అక్కడ వీరభోజయాచారికి సంతానం లేదు. వాళ్ళకు దత్తత ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అత్రి మహర్షి అని చరిత్రలో మనం చదువుకుంటాం. తల్లి లేకుంటే తండ్రి లేకుంటే ఎట్లా పుడతారు అనేది ఈ లోకం ప్రశ్నిస్తుంది. కాబట్టి ఆ విధంగా చరిత్రలో రాయడం. ఈ కాలజ్ఞానంలో ఏముంది? నేను అయోని సంభవుడను అంటే ఏ తల్లికి సీతాదేవి అయోని సంభవ, ఏ తల్లికి పుట్టలేదు ఆ తల్లి. మరి నేను కూడా అట్లాగే అయోని సంభవున్నాయి. మరి దత్తాత్రేయులు అట్లాగే తల్లికి పుట్టలేదు,
అంటే గర్భం నుంచి పుట్టిన పుట్టిన వారిని వాళ్ళు కాదు కాదు. నేను అని చెప్పి ఆయన కాలజ్ఞానంలో రాయబడి ఆయన ఉంది. వారు కూడా చెప్పింది అంతే. ఉమ్, అత్రి మహర్షికి వాళ్ళు ఎట్లా ముగ్గురు కూడా ఆ దత్తాత్రేయ నేను దత్తుడనైనాను ఉహుం. అంతేగాని వారికి నేను వారి దత్తుడను. గర్భంగా చేసి ఆ గర్భాన్ని తాల్చి పుట్టినటువంటి వ్యక్తి కాదు ఆ. దత్తాత్రేయులు. అట్లాగే వీరు కూడా మరి ఇప్పుడు మళ్ళీ వీరభోగ వసంతరాయలుగా జన్మిస్తాను అని చెప్పారు. ఆ. ఆయనే వీరధర్మజగా ఇప్పుడు మాతాజీ అని చెప్పి మీరు మాతాజీ చెప్పారు. వచ్చారు. ఆవిడ ఎప్పుడు ఎలా? ఎప్పుడు అనే గుర్తు చెప్పాడు 5,000 తర్వాతనే, అప్పుడు కాలేదు. అవును. ఇది 5,000 తర్వాతనే జరుగుద్ది వర్తిస్తది అన్నాడు. ఉమ్, ఎందుకు అప్పటికి 5,000 అయిపోయింది. ఆ. అయిపోయిన తర్వాత 1914 నుంచి 18 వరకు మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. ఉమ్, 38 నుంచి 45 వరకు యుద్ధం వచ్చింది, రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఉమ్, ఆ యుద్ధాల్లో జన నష్టం అవుతుంది అన్నాడు. ఆ, పార్థివో భూప వ్యయో భూప క్షయంగత పునః పంచవర్షేణ వీరభూప భవిష్యతి. అయితే భూపాలులు అంటే రాజులు ఉమ్, అంతకుముందు ఉన్నారు. రాజుల కాలం పోయింది ఆ, కదా. పోయింది. ఎప్పుడు పోయింది ఉమ్, అంటే 47కు మనకు స్వాతంత్రం వచ్చింది కదా. అవును. 47 48లో రాజుల కాలం పోయింది కదా. ఆ రాజుల కాలం పార్థివో అంటే రాజు, ఉమ్, పార్థివ నామ సంవత్సరము, పార్థివో భూప అంటే రాజులంతా కూడా పార్థివ నామ సంవత్సరం వరకు అందరు పోతారు. ఆహా, రాజుల కాలం పోయింది, పోయింది. 48 వరకు పోయింది. పునః పంచవర్షేన మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అంటే 53 వస్తుంది. ఆ, 43 తర్వాత 53 వస్తుంది. ఉమ్. 5 సంవత్సరాలకు వీరభూప భవిష్యతి ఈయన పుడతాడు. 43 తర్వాత 53 అంటే 10 సంవత్సరాలు కదా. మీరు చెప్పింది 5 సంవత్సరాలు. 48 తర్వాత 48 కదా. ఉమ్, 48కి వరకు పోయింది కదా, రాజుల కాలం అవును, పోయింది కదా. అవును. పోయిన తర్వాత అక్కడి నుంచి 5 సంవత్సరాలు ఉమ్, 53లో పుడతాడు ఉమ్, అన్నాడు. వీరభూప భవిష్యతి అక్కడ ఉన్నది, ఉమ్, రాసి ఉంది. అక్కడి నుంచి ఆ విధంగా కాలజ్ఞానం నడుస్తుంది. ఉహుం. అదంతా సత్యం, అక్షర సత్యం అన్నమాట. అమ్మగారు పుట్టడం, భక్తుల ఉద్ధరణ చెయ్యడము, అన్నం నీరు లేకుండా భక్తులని ఇది చేయడము. ఎన్ని సంవత్సరాల పాటు ఉన్నారు అలా అన్నము నీళ్లు లేకుండా మాతాజీ? 26/7/1934లో జన్మించారు. 7/3/2020లో లింగానికి పోయారు. లింగము అంటే వారు అందరూ చనిపోయినట్టుగా ఇట్లా శరీరం ఉన్నది కానీ కళ్ళు తెరిచారు. మళ్ళీ ఇట్లా పట్టుకుంటే కాలుతున్నారు అంటే శరీరం ఎక్కడ చావు ఉంది కాదు. ఆవిడ? శరీరం ఎక్కడుంది? ఇప్పుడు యానవందిలో ఉంది. లింగాన్ని రాతి లింగాన్ని చేసి దానికి ఒకటి ఇది పెట్టి లోపల పెట్టి దాన్ని స్థాపన చేశారు. సజీవంగానే. సజీవం అంటే అందరికి చూడనేమో చనిపోయినట్టు లెక్క, ఆ, కానీ దాంట్లో పెట్టిన తర్వాత కళ్ళు ఇప్పి చూడడం ఏంది, చనిపోయినట్ట అది. ఇప్పుడు అలా మనకు కనిపిస్తారా? ఇప్పుడు కాదు, పెట్టేటప్పుడు పెట్టేటప్పుడు. కనిపించింది. ఇక పట్టుకొని పోతుంటే ఇట్లా పట్టుకొని పోతారు కదా, ఉమ్, కిందంగా కాలుతున్నది. ఆత్మ ఉంటే కాలుతారా ఎవరైనా? కాలదు, అది చల్లబడిపోతుంది దేహం. చల్లబడిపోతుంది. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత చల్లబడిపోతుంది. ఉమ్, ఆ పురుగులన్నీ నాగా వాయువు చేత మా పురుగులన్నీ వచ్చి శరీరాన్ని కథం చేస్తాయి. అట్లా చెయ్యలేదే. ఉమ్, అంటే వారి యొక్క యోగమాయ చేత లింగంలో ఉన్నారు. ఎప్పటిదాకా ఉంటారు అంటే 34 వరకు ఉంటారు, 1934 వరకు ఉంటారు. ఇది అంత అయిన తర్వాత వారు వెళ్ళిపోతారు. వేరే యోగమాయ చేత ఆవిడ బతికున్నారు కానీ అలా అలా అగ్ని లింగంలోకి ప్రవేశించారు అంతే. అంటే తను చనిపోయారేమో కానీ ఆవిడ సాధన వల్ల చనిపోవట తపో బలం వల్ల అసలుకి చావు ఉంటదా? ఉమ్, ఎవరికి చావు ఉండదని శాస్త్రం చెప్తుంది. ఎట్లా? ఇది ప్రకృతి, దీంట్లో ఆత్మ ఉంది. ఉమ్, ఉన్నదా? ఉంది. ఆత్మ ఎట్లా ఉంటుంది? నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నా చయనం క్లేదయంత్యపో నా శోచయతి మారుత. ఆత్మని నీళ్ళలో వేస్తే తడవదు, నిప్పుల్లో వేస్తే కాలదు, గాలికి పెడితే ఎండదు. అటువంటి దానికి చావు లేదు. అటువంటిది నీ యొక్క శరీరంలో ఉన్నది బిడ్డ. ఆత్మకి మాత్రమే కదా లేని నువ్వు ఎవరు? శరీరానికి ఉంటది కదా. నీవెవరు? మీ పేరేంది? ఉమ్. విజిత మేడం. అసలుకి విజిత మేడం అనేది శరీరానికా నీ ఆత్మక? శరీరానికి. శరీరానికి ఉన్నప్పుడు నువ్వు పోయిండు అని ఎవరికి అంటున్నారు? ఉమ్, ఆత్మకి పోయిండు అని అంటారు. అంటే ఆత్మకే కదా ఆ పేరు. ఉమ్, ఈ శరీరం ప్రకృతితో కలిసిపోయింది కదా, ఉమ్, ఆ చావు ఎట్లయితుంది?
ఎట్లయితది? ఈ శరీరం ప్రకృతిది, ప్రకృతిలో కలిసిపోయింది. ఉమ్, ఆత్మకు చావు లేదు. ఎవరు చచ్చిరు మరి? ఉమ్. జ్ఞాన రూపకంగా చూస్తే చావు లేదు. అంతే అన్నాడు శ్రీకృష్ణుడు. అట్లాగే అన్నాడు అంటే కదా. అది నేను నేను పూర్వం నుంచి నాకు తెలుసు, ఉమ్, నీకు తెలియదు. నువ్వు అజ్ఞానంలో ఉన్నావు, నేను జ్ఞానంలో ఉన్నాను. ఈ జ్ఞానాన్ని నేను ముందుగా సూర్యునికి చెప్పాను. ఉమ్, తర్వాత ఏమని? ఈ భగవద్గీత అంతా కూడా ఉమ్, సూర్యుని చెప్పాను. అది తర్వాత ఇక్ష్వాకులకు వచ్చింది, తర్వాత భూలోకానికి వచ్చింది ఈ ఆత్మవిద్య. అర్జున, నేను ఇప్పుడు చెప్తున్నాను, అది ఏం జరిగిందో నాకు తెలుసు ఈ ఆత్మ జ్ఞానంతో, నీకు తెలియదు. అందుకనే ఏడుస్తున్నావు. తాత జాడిండు, ముత్తాత జాడిండు, ఈ జాడు, వీళ్ళని చంపనా అని చెప్పి ఏడుస్తున్నా. అదే అర్జున విషాద యోగం. అవును. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత్త యోత్సవ మామకః. నాకు చెప్పు, ఉమ్, కిమ కుర్వతి సంజయ? సంజయుడు, ధృతరాష్ట్రుడు ఇక్కడ ఉన్నారు, ఉమ్, ఎక్కడ? ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళు జరిగేది ఎక్కడ? యుద్ధం. అక్కడ యుద్ధం చేసే దగ్గర వాళ్ళు, కురుక్షేత్రంలో వాళ్ళు. ఆడికి ఎంత దూరం? ఆడ జరిగేది ఈయన చూసి ఎట్లా చెప్తాడు? ఉమ్. కాబట్టి ఆ యోగ స్థితి ఉన్న వాళ్ళే చెప్తారు కదా. కాబట్టి ఈ సంజయునికి ఆ దృష్టి ఎట్లా వచ్చింది? ఆ దృష్టి ఉన్న వాళ్ళే దీన్ని చదువుతారు. ఎవరు? భగవద్గీతని చదువుతారు. అది కేవలం పఠన గ్రంథం కాదు, యోగ గ్రంథము. మొదటి శ్లోకం ఇది. ఓకే. అది నువ్వు చదివితే, అభ్యాసం చేస్తే నీకు ఆ శక్తి వస్తుందని పరమాత్మ మొదటి శ్లోకంలో చెప్పిండు. ఉమ్, అర్థమైంది కదా. అర్థమైంది. కాబట్టి అటువంటి శక్తి వీళ్ళకున్నది. కాబట్టి పాప ప్రక్షాళన చేసి ధర్మ రక్షణ చేయటానికి వచ్చినటువంటి పరమాత్ముడు వీర బ్రహ్మేంద్ర స్వామి, ఉమ్. వీర ధర్మజులు.